హలో అండి. 'సేవ్ ది టైగర్' సీజన్ 2 చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదండి. బానే అనిపించింది. 1, 2 ఎపిసోడ్స్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించినా ఓటీటీలోనే కాబట్టి ఫార్వర్డ్ చేస్తూ చూసుకోవచ్చు. సీజన్ 1 లానే ఇందులో కూడా స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం అనిపించదు. కానీ సరదాగా సాగిపోతుంటుంది. సీజన్ 1 చూడకపోయినా సీజన్ 2ను చూడొచ్చు. సీజన్ 1కు కంటిన్యూటీగా ఉంటుంది తప్ప దానికి లింక్ ఏముండదు. మూవీ మొత్తం ఒక సింపుల్ ఫ్లోలో వెళ్తుంది. ఎక్కడ హై మూమెంట్స్ కానీ లో మూమెంట్స్ కానీ ఉండవు. ఇందులో స్టోరీ కూడా పెద్దగా ఏముండదు. హీరోయిన్ హంసనందిని కిడ్నాప్తో సీజన్ 1కి ఎండ్ కార్డ్ పడగా అక్కడి నుంచే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. హంసనందిని నిజంగానే కిడ్నాప్ అయ్యారా? పాల వ్యాపారిగా ఉన్న గంట రవి పొలిటీషియన్ అయ్యాడా? రాహుల్ రైటర్గా సక్సెస్ అయ్యాడా? విక్రమ్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయా అనేది ఇందులో చూపించారు. కాకపోతే దీనికి కూడా ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు. సీజన్ 3లో ఇస్తారేమో చూడాలి. ప్రియదర్శితో పాటు మిగిలిన అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే సీజన్ 1లో ఉన్నంత కామెడీ మాత్రం ఇందులో ఉండదు. ఇందులో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్ తేజ కకుమాన్. ఓవరాల్గా 'సేవ్ ది టైగర్' సిరీస్ గురించి సింపుల్గా చెప్పాలంటే మరీ సూపర్గా అయితే ఏమనిపించలేదు. జస్ట్ టైంపాస్ కోసం చూడొచ్చు. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మ్యాక్సిమం 30 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. సో ఇదండి 'సేవ్ ది టైగర్' సీజన్ 2 రివ్యూ. That's it friends. Thank you for watching this video. Have a good day. Bye bye. Jai Hind.